మనం ఈరోజు కోవిడ్ న్యూ జేఎన్-1 వేరియంట్ అంటే ఏంటి? అసలు ఈ వేరియంట్ ఎందుకొచ్చింది? అండ్ ఈ వేరియంట్స్ ఎందుకు మళ్ళీ మళ్ళీ వస్తున్నాయి? ఒక వేరియంట్ కంట్రోల్ అయితే ఇంకో వేరియంట్ అండ్ వేవ్ ఫార్మ్‌లో ఎందుకొస్తున్నాయి తెలుసుకుందాం. అసలు ఈ కోవిడ్ జేఎన్-1 వేరియంట్ అనేది ఎందుకు ఇంత అటెన్షన్ వచ్చిందంటే ఇప్పుడు రీసెంట్‌గా లాస్ట్ ఫ్యూ డేస్ నుంచి ఏషియన్ కంట్రీస్‌లో ఉన్న మేజర్ సిటీస్ లైక్ హాంకాంగ్, సింగపూర్‌లో ఈ న్యూ కోవిడ్ జేఎన్-1 అనేది ఐడెంటిఫై అవ్వడం స్టార్ట్ అయింది. అప్పటి నుంచి అటెన్షన్ వచ్చింది. సో దాని తర్వాత ఈ జేఎన్ వేరియంట్ అనేది మన కంట్రీకి కూడా ట్రెండ్ అయింది. సో ఈ మన కంట్రీకి స్ప్రెడ్ అయిన ఈ జేఎన్ వేరియంట్ అసలు ఏంటంటే ఇది ఒక సబ్ టైప్ ఆఫ్ ఒమిక్రాన్ సబ్‌లీనియేజ్. ఒమిక్రాన్ అనే కోవిడ్ వేరియంట్ లో ఉన్న ఒక సబ్ టైప్ నే జేఎన్-1 వేరియంట్ అంటారు. అసలు ఈ వేరియంట్స్ ఎందుకు వస్తున్నాయి అంటే ప్రతి వైరస్ కూడా అది ఏ వైరస్ అయినా అయి ఉండొచ్చు. కోవిడ్ వైరస్ అన్నా, ఫ్లూ వైరస్ అనే డిఫరెంట్ వైరస్ అనేది అవి మ్యుటేషన్ చెందుతూ ఉంటాయి. అంటే రూపాంతరం చెందుతూ ఉంటాయి విత్ టైం. ఎలా రూపాంతరం చెందుతాయి అంటే ఫర్ ఎగ్జాంపుల్ వన్ బాడీ నుంచి ఇంకో బాడీకి వెళ్ళేటప్పుడు ఆ బాడీలో సర్వైవ్ అవ్వాలి అంటే అది ఒక ప్రోటీన్ మార్చుకుంటుంది. దాన్నే మ్యుటేషన్ అంటాం. ఆ మ్యుటేషన్ లో పార్టే ఈ న్యూ వేరియంట్. ఎప్పుడైతే అది ఆ వేరియంట్ ఆఫ్ సైకిల్లో వెళ్తూ ఉంటుందో ఆ సైకిల్ ఎప్పుడైతే ఒక బ్రేక్ పాయింట్ రీచ్ అవుతుందంటే క్లినికల్ గా పేషెంట్ లో సిమ్టమ్స్ క్రియేట్ చేసే లెవెల్ కి ఎదుగుతుందో అప్పుడు కొత్త వేరియంట్ వస్తుంది. ఇలాగే ఈ వేరియంట్ ని ఫస్ట్ ఐడెంటిఫై చేసింది ఆగస్ట్ 2023లో WHO దీన్ని వేరియంట్ ఆఫ్ కన్సర్న్ గా దీన్ని క్లాసిఫై చేసింది. అంటే ఈ వేరియంట్ గురించి వరీ అవ్వాలి. అంటే వేరే వేరియంట్స్ లేవా అంటే చాలా వేరియంట్స్ ఉన్నాయి అదర్ వేరియంట్స్. కానీ ఈ వేరియంట్ మాత్రమే పేషెంట్ లో క్లినికల్లీ సిగ్నిఫికెంట్ సిమ్టమ్స్ అంటే సిమ్టమ్స్ మనం ఐడెంటిఫై అయ్యే లాగా చేయగలిగింది. సో అందుకే దీన్ని వేరియంట్ ఆఫ్ కన్సర్న్ అన్నాం.